ఆరోపణలు చేస్తూ అవునండి అయితే కంప్లైంట్ చేసింది. దానికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్దాం అనుకోవట్లేదండి. ఆవిడ చెప్పేది నేను టీవీ లైవ్లో కూడా చెప్పాను నేను లైవ్లో కూడా చెప్పాను నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో. అది నిజం. ఇప్పుడు ఇంకా దెబ్బతింటాం లేదండి, మీ అందరికీ తెలుసు జరిగింది. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి. నేను ఖచ్చితంగా ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, అందులో ఎంత మీరు ఖచ్చితంగా మీరందరూ మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోద్ది మీకు. మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు 5 నిమిషాల పని. మీరు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థం అవుతుంది నిజమేంటి అనేది. నేనైతే లీగల్గానే ఫైట్ చేస్తానండి. ఏమండి నేను ఆమెతో సినిమా చేశాను, కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య ఈమెను బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో, ఇప్పుడు వాళ్ళ ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. అంటే ఏంటి అది నేను అడగలేదండి. ఈమె చాలా గట్టిగా బెదిరించింది, చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇసుకుంటారండి. అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. నేను ఇస్తానండి నా సైడ్ నుంచి. అంటే ఇప్పుడు 11 ఏళ్ళు, అంటే దాదాపు 10 నుంచి 11 ఏళ్ళ మీరు రిలేషన్ లో ఉన్నారని ఆమె చెప్తుంది. పరిచయం ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా సింపుల్. ఎందుకంటే నేను వచ్చేసి ప్రశాంతంగా నేను బతుకుతున్నా, నేను ప్రశాంతంగా ఉంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి, అడుగుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 ఏళ్ల క్రితం మీకు చూపిస్తా. 8 నెలల క్రితం ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ చూడండి. మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. రాజకరణ్ గారు ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి? నిజం కదా. ఇప్పుడు లావణ్య ఒకటే సార్, ఇంతకీ మస్తాన్ ఎవరండి? మస్తాన్ గురించి కూడా ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి రిలేషన్ లో మీ తర్వాత మస్తాన్ సాయితో రిలేషన్. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది అవునండి, నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాట్యూడ్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. మల్హోత్రా ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా ఉంది, తను చెప్తుంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి. ఎవరు? తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య. కంప్లైంట్ లో పేర్కొందండి, ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడే నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఆవిడని బెదిరించిందండి, వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది. ఇదంతా జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాడని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధమైనా చెప్తారండి. నేను నించొని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మిమ్మల్ని ఎవరి వెళ్ళిపోతాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ని కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 మినిట్ ఆగుతారు మాట్లాడి వచ్చేద్దామని చెప్పి. నాకు అసలు మీడియాని అవాయిడ్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా కూడా. మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా? ఏమండి 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా అందరికి ఎటువంటి రిలేషన్షిప్ మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి.
అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి ఏంటంటే మీకు మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళు అని అంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను కాదు, అబద్ధం మధ్యలో ఆ ఇంట్లో కూడా మాల్వి వచ్చిన తర్వాత మా ఇద్దరు గొడవలు జరిగాయి. మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడంటే సంవత్సరం క్రితం అండి, సంవత్సరం కూడా అవ్వలేదు అనుకుంటా. ఓకే, అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నాను. మీరు అంత గట్టిగా ఇది భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు, ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు నాకు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది సరే వెళ్ళిపో నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి, అప్పట్లో ఉండేదండి, 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. అవును, మీరు అడిగే విధానం బట్టి ఎక్కడ కూడా భయం వస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా తనను పెళ్లి చేసుకోవాలి అని తనతో రిలేషన్, లేకపోతే తనతో రిలేషన్ ఉన్న తర్వాత నుంచి ఒకరినొకరు రిలేషన్లో ఉన్నామండి. కాదండి, అంటే మనసులో ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే మేబీ అయితే బాగుంటుంది, మంచిది, డెఫినెట్గా బాగుంటుంది, అయితే బాగుంటుందని ఖచ్చితంగా ఉండేదండి, అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది. బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ కొన్ని పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు. నేను ఇప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు సార్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు డ్రగ్స్ అలవాటు సార్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది, ఒకసారి చెప్పింది. ఏమంటే నేను నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోను కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ 45 రోజులు జైల్లో. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. దీని నుంచి కూడా ఎవడో అవాయిడెడ్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో ఏమండి, మేము కలిసి సినిమా చేసాం, అతి త్వరలో సినిమా రిలీజ్. మరి ఆమె ఎందుకు ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్లు చేసిందండి, అందరికీ ఫోన్ చేసి బెదిరించింది. అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి, నా సైడ్ నుంచి నేను ఫైల్ చేస్తాను. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశానని చెప్తాను. నేను ఇప్పుడు ఏం చెప్పనండి, కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మాట్లాడతాను. సార్ ఇప్పుడు లావణ్య ఎన్నో ఫోటోలు మీడియాకు రిలీజ్ చేసింది, దానిపైన మీరు ఏం చెప్తారా? అంటే అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అదే అండి, మీరు పెళ్లి చేసుకుందాం అని చెప్పింది అంటున్నారు. ఇందాక మీరేం అడిగారు, పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్తున్నారు. ఓకే అని చెప్తున్నారు. సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలను? అంటే ఇప్పుడు సంబంధం లేనప్పుడు మీ ఫ్లాట్లో తనని ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి, రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది, ఎందుకు రచ్చలు, ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి లేదండి. మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తుంది. ఏమండి, అదే అంటున్నా, మీతోని మేము పెళ్లి చేసుకుందామని చెప్పింది, ఈయనతోని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది. ఏది నిజం ఉండే? అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసేవాళ్ళు. ఏమండి, కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అయిన అలవాటు. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు. అంటే ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. గణపతి పూజ చేస్తారంటే పెళ్లి చేసుకుంటే చేస్తారు కదా? కాదండి, మీకు గణపతి పూజ పెళ్లి చేస్తారు. గణపతి పూజ చేయడానికి పెళ్లికి సంబంధం ఏంటంటే ఏమంటే ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అండి. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటకు వెళ్ళి కూర్చొని ఒకరిని పూజ చేస్తాను అనలేం కదా. ఎందుకు సార్, ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి ఏమంటే వివరణ లివ్ ఇన్ రిలేషన్షిప్ బ్యాక్ దెన్ చెప్పా కదా అప్పట్లోని. పరిచయం చేయించారు. తెలుసు, మా పేరెంట్స్ కూడా పరిచయం. ఓకే,
మా పేరెంట్స్ కూడా పరిచయం. ఈ లావణ్య తమ్ముడు మీతో డబ్బులు తీసుకోవడము, డబ్బులు అడగడం మీద మీకు నేను కంప్లైంట్ ఇస్తానంటే మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్లు అన్ని ఇస్తాను. ఇచ్చిన తర్వాత మొత్తం నేను ప్రొడ్యూస్ గతంలో రేజ్ చేసినప్పుడు ఏమైనా సెటిల్మెంట్కి ఏమైనా పిలిచారా మీరు? లావణ్యకి సెటిల్మెంట్ చేస్తామని చెప్పి ఏం సెటిల్మెంట్ అండి? ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తా అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో చెప్పలేదండి. నేను సెటిల్మెంట్కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి. ఆమె కూడా నాతో మాట్లాడలేదండి. మాల్వి కూడా అలాగే ఈమె ఆవిడకి ఫోన్ చేసిందండి. ఆమె అది మళ్ళీ సారీ అది కూడా మళ్ళీ చెప్తున్నా, అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. 11 ఏళ్ల రిలేషన్ లో ఏనాడు రాస్తారుని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజే ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది? ఈ రోజే ఏనాడు ఇబ్బంది పెట్టలేదు, ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. సరే, ఏనాడు ఫిర్యాదు చేయని లావణ్య 11 ఏళ్ల తర్వాత ఈ రోజే ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది? రాస్తారుని గురించి ఎన్నో విషయాలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే అండి నాకు తెలిసండి, నేను వీని కన్సల్టింగ్ లీగలీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుందని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి. కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది. నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందామని చెప్పి తనకు వెళ్ళారనేటువంటి ఆరోపణ చేస్తుంది. ఏవండి ఎప్పుడు అవడం స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షన్. ఆమె ఏదన్నా చెప్తుంది. సార్, చివరిగా మీరు ఎప్పుడు కలిసారు సార్ లావణ్య? ఏళ్ళు కాదండి, మంత్స్ అయిందండి. అప్పటి వరకు మీరు రిలేషన్ బిఫోర్ జైలుకి వెళ్ళారు. ఆమె మస్తాన్ సాయి అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంది ఇప్పటికీ. నాకు హానెస్ట్గా చెప్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. సంవత్సరంన్నర మీకు చూపించారు. మీరు ఎంతకాలం ఉన్నారు? మీరు ఎంతకాలం లావణ్యతో రిలేషన్?